హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ అండ్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మనం చాప్టర్ 6 ఫ్రేజియోగ్రఫీ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేజియోగ్రఫీ అంటే ఏంటంటే రైటింగ్ ఆఫ్ 2 or more వర్డ్స్ టుగెదర్ వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను మనం పెన్ ఎత్తకుండా రాయగలగడం. ఓకే, పెన్ ఎత్తకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలిపి రాస్తే దాన్నే మనం ఫ్రేజియోగ్రఫీ అంటాం. అలా కలిపి రాసినప్పుడు ఏర్పడే ఆ అవుట్లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రేజియోగ్రామ్ అంటాం. ఒక ఉదాహరణ చూద్దాం. ఐ హ్యావ్ రెండింటిని కలిపి రాస్తే ఐ హ్యావ్. ఈ 2 వర్డ్స్ని మనం కలిపి రాసాము. ఇలా కలిపి రాయడమే ఫ్రేజియోగ్రఫీ. ఇలా కలిపి రాసిన ఈ అవుట్లైన్ ఉంది కదా, ఇది ఫ్రేజియోగ్రామ్. ఫ్రేజియోగ్రఫీని రాసేటప్పుడు 3 కండిషన్లు ఫాలో అవ్వాలన్నట్టు. ఒకటి ఫెసిలిటీ, పదాలు ఒకదాంతో ఒకటి ఈజీగా జాయిన్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. సెకండ్ వన్ లెజిబిలిటీ, అంటే ఒకదాంతో ఒకటి కలిపి రాసినప్పుడు ఆ అవుట్లైన్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా చదివే విధంగా ఉండాలన్నమాట. లీనియాలిటీ, అంటే స్ట్రోక్స్ అనేవి గజిబిజిగా కాకుండా మన హ్యాండ్ ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్ ముందుకు జరిగే విధంగా ఉండాలన్నమాట. అంటే ఎక్కువ పైన కానీ ఎక్కువ కింద కానీ వెళ్ళకుండా ఉండాలి. సో ఈ 3టిని ఫాలో అవుతూ మన ఫ్రేజియోగ్రఫీ అనేది ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఫ్రేజియోగ్రఫీ అంటే వర్డ్స్ని కలిపి రాయడం అని నేర్చుకున్నాం కదా. అలా కలిపి రాసిన వర్డ్స్లలో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది పొజిషన్ రైటింగ్ని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. హౌ కెన్ దే. ఇప్పుడు ఈ 3టిని కలిపి రాస్తే, ఇప్పుడు ఈ 3టిని కలిపి రాసే అవుట్లైన్ అనేది ఎబోత్ లైన్ రాయాలా, ఆన్ ద లైన్ రాయాలా, త్రూ ద లైన్ రాయాలా అనేది ఈ ఫస్ట్ వర్డ్ డిసైడ్ చేస్తుంది. హౌ కెన్ దేలో ఫస్ట్ వర్డ్ ఏంటిది? హౌ. ఇది హౌ మనకు తెలుసు. ఇది ఏంటిది? గ్రామలాగ్. ఎక్కడ రాయబడుతుంది? ఆన్ ద లైన్ రాయబడుతుంది. కాబట్టి ఇప్పుడు హౌ కెన్ దేని కలిపి రాసినప్పుడు హౌ అనేది ఫస్ట్ వర్డ్ కాబట్టి ఇది ఆన్ ద లైన్ రాయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆన్ ద లైన్ పైన ఈ అవుట్లైన్ అనేది రాయాలి. హౌ కెన్ దే. ఒకటి గమనించండి, ఫ్రేజియోగ్రఫీలో మనం వోవెల్స్ని ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. అలా ప్లేస్ చేసుకుంటూ పోతే అది టైం టేకింగ్ ప్రాసెస్. ఇక కలిపి రాసిన దానికి అర్థం లేదు. కాబట్టి ఫ్రేజియోగ్రఫీలో ఇలా కలిపి రాసినప్పుడు వోవెల్ని ఇండికేట్ చేయము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్లో ఏమని నేర్చుకున్నామంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఫ్రేజియోగ్రఫీలో రాసే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది పొజిషన్ రైటింగ్ని డిసైడ్ చేస్తుందని నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే సేమ్, కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ వర్డ్ ఉంది కదా, దీనికి అటాచ్ అయి ఉన్న సెకండ్ వర్డ్ని కూడా పొజిషన్ రైటింగ్లో భాగంగా చేసుకొని ఆ సెకండ్ వర్డ్ కూడా ఆ పొజిషన్లో వచ్చే విధంగా రాస్తాం. సపోజ్ మీకు ఉదాహరణ, విత్ ఉంది, దీన్ని మనం ఎబోత్ లైన్ రాస్తాం. అలాగే విచ్ ఉంది, విచ్ని మనం చేతో సూచిస్తాం, అది ఆన్ ద లైన్ రాస్తాం. అలాగే మచ్ని సేమ్ సిహెచ్నే కాకపోతే ఎబోత్ లైన్లో రాస్తాం. అలాగే ఈచ్ని త్రూ ద లైన్ రాస్తాం. ఇదంతా కూడా చేనే. ఓకే, కానీ ఆన్ ద లైన్లో ఉన్నప్పుడు ఒక వర్డ్ గాను, ఎబోత్ లైన్లో ఉన్నప్పుడు మరొక వర్డ్ గాను, త్రూ ద లైన్లో ఉన్నప్పుడు మరొక వర్డ్ గాను ఇది పనిచేస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, నాకు ఇప్పుడు విచ్ కావాలి. ఇది విత్, ఇది విచ్. విత్ ఇది విచ్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు విత్ మచ్ కావాలి.
విత్ మచ్ రెండింటిని కలిపి రాస్తే విత్ మచ్ సేమ్ అవుట్లైన్ వచ్చింది. ఇప్పుడు ఇది విచ్చా విత్ మచ్చా కదా, కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సపోజ్ ఇప్పుడు విత్ ఈచ్ కావాలి నాకు, విత్ ఈచ్ కలిపి రాస్తే విత్ అబోవ్ ది లైన్, ఈచ్ అంటే సిహెచ్, మళ్ళీ సేమ్ అవుట్లైన్ వచ్చింది. ఇందులో విత్ విచ్చేది, విత్ మచ్చేది, విత్ ఈచేది, కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అందు గురించి మనం ఏం చేస్తామంటే చూడండి, విత్ విచ్ తీసుకుంటాను నేను, విత్ విచ్. ఇప్పుడు విత్ మచ్ కావాలంటే సిహెచ్ అనేది అబోవ్ ది లైన్లో ఉండాలి. ఓకే, అబోవ్ ది లైన్ ఉండాలంటే ఇది ఉంది కదా ఫస్ట్ వర్డ్, దీని పొజిషన్ని కొంచెం పైకి తీసుకెళ్ళి రాస్తే అప్పుడు ఈ సిహెచ్ అనేది కూడా పైకి వస్తుంది. చూడండి, విత్ మచ్, అబోవ్ ది లైన్లో సిహెచ్ రాస్తే మనం మచ్ అంటాం కదా, సో మచ్. ఇప్పుడు ఇదే ఫస్ట్ వర్డ్ని కొంచెం కింద రాస్తే చూడండి, విత్ ఈచ్ అవుతుంది. సిహెచ్ని త్రూ ది లైన్ రాస్తే ఈచ్ అవుతుంది కదా, ఈచ్ అవుతుంది. సో విత్ విచ్ ఇది కరెక్ట్ ఫామ్. దీన్ని ఈ ఫస్ట్ వర్డ్ని కొంచెం పైకెత్తి రాయడం వల్ల విత్ మచ్, ఈ ఫస్ట్ వర్డ్ని విత్ని కొంచెం కిందికి రాయడం వల్ల విత్ ఈచ్. ఓకే, ఇలా కొన్నిసార్లు ఫస్ట్ వర్డ్నే కాకుండా సెకండ్ వర్డ్ని కూడా పొజిషన్ రైటింగ్లో భాగంగా చేసుకొని రాస్తామన్నమాట. నెక్స్ట్ పాయింట్, మనం కలిపి రాసే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు మరీ పైకి కానీ మరీ కిందికి కానీ వెళ్ళకుండా స్ట్రెయిట్గా ముందుకెళ్ళే విధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మరీ పైకి వెళ్తే ఏమవుతుందో మరీ కిందికి వెళ్తే ఏమవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సపోజ్ ఐ థింక్ యూ ఆర్ రియల్లీ, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు దీని అవుట్లైన్ రాస్తాను చూడండి, ఐ థింక్ యూ ఆర్ రియల్లీ, అన్నిటినీ కలిపి రాస్తున్నాం మనం. కలిపి రాస్తే అవుట్లైన్ చూడండి, ఐ థింక్ యూ ఆర్ రియల్లీ. ఈ అవుట్లైన్ అనేది పైకి పోయింది, బాగా పెద్దగా అయిపోయింది. ఇలా రాస్తే ఏమవుతుందంటే సపోజ్ ఇలా రాస్తున్నాం, షార్ట్ హ్యాండ్ రాసేటప్పుడు ఈ అవుట్లైన్ ఇక్కడెక్కడో వచ్చింది, ఐ థింక్ యూ ఆర్ రియల్లీ. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ పైన ఉన్న అవుట్లైన్ని ఇది క్రాస్ చేస్తుంది. ఓకే, ఇది క్రాస్ చేసి పై వాటిని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు మనకు చదవడం అనేది ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయాలంటే ఐ థింక్ యూ ఆర్, తర్వాత మిగిలింది తర్వాత రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు పైకి పోయింది కదా, అలాగే కింద కూడా పోకూడదు, ఎందుకంటే కింది లైన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మనం రాసే అవుట్లైన్ మరీ పైకి మరీ కిందకు పోకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ పాయింట్, వర్డ్ హీ. హీ అంటే ఇలా రాస్తాం. ఫస్ట్ ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఇనీషియల్గా అంటే ఫస్ట్ రాసినప్పుడు మనం హీ అనే పదాన్ని స్ట్రోక్ యూజ్ చేసి ఇలా రాస్తాం. హీ చూడండి, హీ అంటే స్ట్రోక్ యూజ్ చేసి రాస్తాం. సపోజ్ హీ మే ఉందనుకోండి, హీ మే ఇది ఒక ఫ్రేజ్. ఇందులో హీ అనేది ఫస్ట్ వచ్చింది, ఇనీషియల్గా వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా రాస్తాం, అదేవిధంగా ఇనీషియల్గా వచ్చినా కూడా స్ట్రోక్ని యూజ్ చేసి రాస్తాం, హీ మే. ఓకే, ఇప్పుడు సపోజ్ మీడియల్గా వచ్చింది, మీడియల్లీ ఆర్ ఫైనల్లీ. ఇదేంటిది? ఎలోన్ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఇనీషియల్గా వచ్చినప్పుడు
స్ట్రోక్ని యూజ్ చేసి రాస్తాం. మరి మీడియల్గా అంటే మధ్యలో లేదా ఫైనల్గా అంటే చివరిలో వచ్చినప్పుడు హీని ఎలా రాస్తాం అంటే చూడండి, ఇఫ్ హీ మే మధ్యలో వచ్చింది అంటే మీడియల్గా. తర్వాత ఫైనల్గా వచ్చే వర్డ్ ఒకటి రాస్తాం చూడండి, ఇఫ్ హీ ఫైనల్గా వచ్చింది. ఇలా మీడియల్గా లేదా ఫైనల్గా వస్తే మనం హీకి ఇంకొక ఫామ్ ఇలా రాస్తాం. అంటే మనకు బట్ ఉంటుంది కదా, బట్ అనే గ్రామలా, దాన్ని థిక్గా రాసేస్తే ఇది హీ అన్నమాట. ఓకే, మనం హీని రాయడానికి 2 ఫామ్స్ ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. ఇదేమో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఇనీషియల్గా వచ్చినప్పుడు ఇలా రాస్తాం. ఈ ఫామ్ ఏమో హీ అనేది ఫ్రెషోగ్రామ్లో మీడియల్గా లేదా ఫైనల్గా వచ్చినప్పుడు ఇలా రాస్తాం. చూడండి, ఇఫ్ హీ మే మీడియల్గా వచ్చింది, అప్పుడు ఇఫ్ హీ మే. ఓకే, ఇఫ్ హీ హీని మనం 2 రకాలుగా రాస్తాము, స్ట్రోక్తో తర్వాత ఈ సింబల్తో. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఇనిషియల్గా వచ్చినప్పుడు స్ట్రోక్ని యూజ్ చేసి హీ రాస్తాము. మీడియల్గా లేదా ఫైనల్గా వచ్చినప్పుడు ఇలా రాస్తాం. నెక్స్ట్ పాయింట్, వర్డ్ మచ్. మచ్ని మనం అబౌవ్ ద లైన్లో సిహెచ్ని రాస్తే అది మచ్ని ఇండికేట్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు మనం మచ్ని ఫుల్ ఫామ్లో రాస్తాం. చూడండి, సో మచ్, హౌ మచ్. ఇలా ఫుల్గా ఎందుకు, షార్ట్ ఫామ్ ఉంది కదా అంటే, ఇప్పుడు చూడండి, సో మచ్ అంటే సో మచ్. ఇప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ అనేది తెలియట్లేదు, మొత్తం ఎస్ లాగే ఉంది కదా. కానీ ఇక్కడ సో మచ్ అంటే ఈజీగా మనకు అవుట్లైన్స్ అనేవి ఈజీగా తెలుస్తున్నాయి, ఈజీగా జాయిన్ అవుతున్నాయి కూడా. చూడండి, ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది, సో ఇది మచ్, ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ కూడా అంతే, హౌ మచ్, హౌ రాసి ఇలా రాస్తే ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ లేదు. ఓకే, కన్వీనియంట్గా రాయడానికి లేదు. హౌ మచ్ అంటే ఈజీగా యాంగిల్ ఫామ్ అవుతుంది, ఈజీగా రాయడానికి వస్తుంది, కాబట్టి కొన్నిసార్లు ఫుల్ ఫామ్ రాస్తాము. నెక్స్ట్ వర్డ్ వేర్ని మనం ఇలా రాస్తాం ఒంటరిగా ఉన్నప్పుడు. మరి ఫ్రేజియోగ్రఫీలో ఎట్లా రాస్తామంటే రే ఇలా రాస్తాం, లేదంటే డౌన్వర్డ్ ఆర్. ఇప్పుడు మనకు వేర్ రాయడానికి 3 ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఓన్లీ వేర్ అంటే ఇలా రాస్తాం. ఫ్రేజ్లో కనుక మధ్యలో ఎక్కడైనా వేర్ అని రాయవలసి వస్తే ఇలా రాస్తాం లేదా ఇలా రాస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ దే వేర్, ఇఫ్ దే వేర్ మనకు కన్వీనియంట్గా ఉంటుంది ఇలా రాయడం. ఓకే, ఇఫ్ he were, if he were, you were, ఓకే, ఇలా వే అండ్ రే కలిపి రాస్తాం, లేదంటే డౌన్వర్డ్ ఆర్ని రాసి దాన్ని మనం వేర్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, టు మీ, టు హిమ్. ఇప్పుడు టు మీ రాయాలంటే టు మీ, టు హిమ్ రాయాలన్నా కూడా టు హిమ్. అంటే సేమ్ అవుట్లైన్ అనేవి వస్తున్నాయి. ఇందులో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకు? సేమ్ అవుట్లైన్స్ ఉన్నాయి. టు మీకైనా టు హిమ్కైనా సేమ్ అవుట్లైన్. సో ఇలా ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ని తొలగించడానికి మనం టు హిమ్ ఉంది కదా, ఇక్కడ ఒక డాట్ ప్లేస్ చేస్తాం. ఓకే, డాట్ ప్లేస్ చేయడం వల్ల టు హిమ్ అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్, ద.
దా అంటే మనకు తెలుసు ఆన్ ద లైన్ పైన ఇలా డాట్ పెడితే అది దాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక కొత్త టెక్నిక్ ఏంటంటే ఇలా చిన్న స్మాల్ టిక్ పైన కానీ సేమ్ మళ్ళా కింద డౌన్వర్డ్ కానీ ఇలా రాస్తే అది దాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు అప్వర్డ్ రాస్తాం, కొన్నిసార్లు డౌన్వర్డ్ రాస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు డౌన్వర్డ్ స్మాల్ టిక్ ఈ స్మాల్ టిక్ దాన్ని సూచిస్తుంది. ఓకే, డౌన్వర్డ్గా రాసే దాన్ని ఇప్పుడు మనం చూస్తామన్నమాట. చూడండి, ఆఫ్ ద, ఇది ఆఫ్. దీనికి చిన్న టిక్ డౌన్వర్డ్లో రాసేస్తే అది దా, ఇది ఆఫ్ ద అన్నమాట. ఓకే, అదేవిధంగా షుడ్ తెలుసు మనకు, ఇలా ఉంటుంది పైకి. దీనికి చిన్న టిక్ డౌన్వర్డ్లో రాసేస్తే అది ద, అంటే ఇది షుడ్ ద. అలాగే బై ద, ఇది బై. దీనికి చిన్న టిక్ కింద ఇలా రాస్తే ద, ఇది బై ద. అండ్ ద, అలాగే విత్ ద, మనకు తెలుసు ఏ బదులని విత్ కింద స్మాల్ టిక్ ఇచ్చేస్తే అది ద, విత్ ద. తర్వాత ఇఫ్ చిన్న టిక్ కింద రాస్తే అది ద, ఇఫ్ ద. అలాగే హ్యావ్ ద, ఇలా. తర్వాత అప్వర్డ్ ఫామ్లో కూడా రాస్తాం మనం. అప్వర్డ్ స్మాల్ టిక్ ద. ఓకే, అప్వర్డ్లో రాస్తాం. ఇప్పుడు డౌన్వర్డ్ రాసాం కదా, ఇప్పుడు అప్వర్డ్ స్మాల్ టిక్ ఇచ్చేసి అది దాగా కన్సిడర్ చేస్తామన్నమాట. చూడండి, బియాండ్ ద, ఇది బియాండ్. అప్వర్డ్లో చిన్న టిక్ ఇస్తే అది ద, బియాండ్ ద. హౌ ద, ఇది హౌ. ఈ చిన్న టిక్ అప్వర్డ్లో రాసే ఈ చిన్న టిక్ ద, హౌ ద. విచ్ ద, వాట్ ద, ఎట్ ద, వాస్ ద. ఓకే, ఇక్కడ చూడండి, బట్ ద, అలాగే ఆన్ ద, ఇవి సేమ్ ఉంటాయి. కాకపోతే ఇది బట్ ద అనేది ఆన్ ద లైన్లో రాయబడుతుంది, ఇది అబౌవ్ ది లైన్లో రాయబడుతుంది. అయితే ఈ ఆన్ ద అని మనం కొంచెం యాంగిల్ చేంజ్ చేసి ఇలా రాయడం వల్ల ఇది వేరొక స్ట్రోక్లతో ఈజీగా జాయిన్ అవుతుంది. కాబట్టి దీన్ని యాంగిల్ చేంజ్ చేసి రాయడం అనేది బెటర్గా ఉంటుంది. సో గమనించగలరు. ఫ్రేజియోగ్రఫీ చాప్టర్లో కొన్ని ఫ్రేజెస్ అయితే ఇవ్వబడ్డాయి. ఇప్పుడు వీటిని మనం రాద్దాము. అయితే తర్వాత చాప్టర్స్లలో మనకు వర్డ్ ప్రాక్టీస్ కాకుండా, అంటే వర్డ్ ఎక్సర్సైజులు కాకుండా పారాగ్రాఫ్ ఎక్సర్సైజులు ఉంటాయి. సో ఆ పారాగ్రాఫ్లో ఏంటంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఓవెల్స్, డిప్థాంగ్స్, ట్రైఫోన్స్, గ్రామలాగ్స్, ఈ ఫ్రేజెస్ అన్నీ కూడా కలిపి వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకున్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా మనకు అర్థమైతే తప్ప, ప్రాక్టీస్ చేస్తే తప్ప తర్వాత చాప్టర్లో వచ్చే పారాగ్రాఫ్ ఎక్సర్సైజ్ని మనం చేయలేము. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ థ్యాంక్ యూ, ఐ థింక్ యూ షుడ్ బి, I think you should be. I have the, I have had, I saw the, I see,
am. I am. I may be. I may be. I will. I will. I will be. I will be. You should. You should. You should be. You should be. You can. You can. You will. You will. You will be. You will be. You may be. You may be. You were. You were. If you were. If you were. They were. They were. How can they? How can they? Why do you? Why do you? Why have you? Why have you? With you. With you. So much. So much. With much. With much. With which. With which. With each. With each. When they. When they. What do you? What do you? What was? What was? What can be? What can be? It would be. It would be. It should be. It should be. It will be. It will be. It was. It was. Which was. Which was. Which were. Which were. He should be. He should be. He will be. He will be. If he. If he. If he were. If he were. Too much. Too much.